చెప్పు బ్రదర్, ఏం పేరు నీ పేరు? నా పేరు నాగార్జున అన్న. ఎక్కడ మీది? ఏ నియోజకవర్గం వస్తుంది? మాది కనిగిరి నియోజకవర్గం. కనిగిరి నియోజకవర్గం. ఓకే. ఈసారి ఆంధ్రాలో మరి ఎవరు సీఎం కాబోతున్నారంటే? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? నెంబర్ 1 చేస్తున్నాడు. అన్ని సంక్షేమ పథకాలు కానీ అందరూ ప్రజల్లో మంచిగా చేస్తున్నాడు. అంటే ఆల్రెడీ పక్కన పవన్ కళ్యాణ్, తర్వాత బీజేపీ, ఎంత మంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి పక్క. అంత సమర్థుడు, అంత కాన్ఫిడెన్స్ ఉంది జనాల్లో. మంచితనం కావాలి జనాల్లోకి. మంచితనం చేస్తే జనం ఎప్పుడు మర్చిపోరు. ఏమేం చేసిండు ఇప్పుడు జగన్ అక్కడ? అన్నీ చేసిండు, ఒక్కటని కాదు. 50 సంక్షేమ పథకాలు చేశాడు. మేనిఫెస్టోలు ఇచ్చిన మొత్తం క్లియర్ చేశాడు. నెక్స్ట్ మళ్ళీ మేనిఫెస్టో మళ్ళీ వదులుతున్నాడు. మంచిగా ఉంది. మీ నియోజకవర్గంలో ఎవరు నిలబడ్డారు? మా నియోజకవర్గంలో టీడీపీ తరఫున డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, వైఎస్ఆర్ తరఫున దద్దాల నారాయణ యాదవ్. ఇంకా వేరే పార్టీ అయితే నాకు తెలియదు అన్న. జనసేన నుంచి వాళ్ళైతే మనం పట్టించుకోం. కాంగ్రెస్ నుంచి అని. మరి వైఎస్ జగన్ చెల్లెనే సొంత చెల్లెనే అన్నయ్య మీద అన్ని ఆరోపణలు చేసుకుంటూ బయటకు పోయి కాంగ్రెస్లో పోయింది కదా. ఆమె ఇక్కడ తెలంగాణలో జల్లలేదు, అక్కడ జల్లలేదు, ఎక్కడ కూడా పనికిరాదు ఆమె. ఎవరు కొద్దిగా మాట్లాడితే వాళ్ళ వైపు తిరుగుతుంది ఆమె. ఇప్పుడు షర్మిలతో మరి జగన్కి ఏం ఎఫెక్ట్ కదా? ఏమి ఎఫెక్ట్ కాదు. 100 మంది వచ్చి బయటకు పోయిందంటే ఎఫెక్ట్ ఎందుకు కాదు? అదంతే, బయట నడిపించి చాలా రాజకీయాలు నడిపిస్తున్నారు. దానివల్ల ఇక ఎఫెక్ట్ అలానే తగులుతుంది. ఎంతమంది వచ్చినా, కోట్లాది మంది వచ్చినా జగన్ని ఏం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు, ఏం పీకేళ్ళు ఎవ్వరు లేరు. మీ కనిగిరి నియోజకవర్గం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఎక్కడైనా కూడా మళ్ళీ జగనే వస్తాడన్న, తిరుగులేదు దాంట్లో. అదే నేనేమంటానంటే మీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నాను? నేనేం చెప్పాలంటే మళ్ళీ జగన్నే గెలిపించాలని కోరుకుంటున్నా. అది ఇక ఏం చెప్పేది ఉంది, జగనే గెలవాలి. జగన్కి భూమి మీద ఊపిరి ఉన్నంత వరకు జగనే కావాలి. అది అంత బలం ఉంది. వస్తాడు కూడా, నిలబడతాడు కూడా. ఈసారి వస్తే ఇక చంద్రబాబుని పాతాళలోకాన్ని తొక్కేస్తాడు. అది ప్రధానమంత్రి కాదు, పవన్ కళ్యాణ్ కాదు, 100 మంది కూటమితో వచ్చినా జగన్ ఏం చేయలేరు. అది ఓకే అన్న.